Why do HCl and HNO3 show acidic character in aqueous solution, while the solution of compounds like alcohol, glucose do not show acidic character? సో aqueous solution అంటే ఏంటి? వాటర్లో HClని డిజాల్వ్ చేస్తే మనకి HCl aqueous solution వస్తుంది. HCl అండ్ HNO3 యొక్క aqueous solutions వచ్చేసి acidic characterని షో చేస్తాయి. ఎందుకంటే అసిడిక్ క్యారెక్టర్ ఎప్పుడు చెప్తాము, యాసిడ్ అని ఎప్పుడు చెప్తామంటే వాటర్లో వెళ్ళి H+ని ఇస్తే అప్పుడు మనము యాసిడ్ అంటాము. సో ఇవి వాటర్లో వెళ్ళి H+ని ఇస్తాయి, అందుకని అవి అసిడిక్ క్యారెక్టర్ని షో చేస్తాయి. బట్ ఇవి ఉన్నాయి కదా ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్, వీటి యొక్క యాక్వియస్ సొల్యూషన్ ఇవి H+ని ఇవ్వవు, అందుకని అవి అసిడిక్ క్యారెక్టర్ని షో చేయవు. నెక్స్ట్ ఏమంటే వై డస్ an aqueous solution of an acid conduct electricity? సో మనకు తెలుసు యాసిడ్స్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇప్పుడు యాసిడ్ యొక్క aqueous సొల్యూషన్. సో యాసిడ్ ఏం చేస్తుంది, వాటర్లో వెళ్ళి H+ని ఇస్తుంది. సో ఇప్పుడు వాటర్లో వెళ్ళి H+ని ఇచ్చినప్పుడు ఈ అయాన్స్ ఏమవుతాయి, సొల్యూషన్ కండక్టివిటీకి రెస్పాన్సిబుల్ అవుతాయి. అందుకని aqueous సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. తర్వాత while diluting an acid, why it is recommended that the acid should be added to water and not water to the acid? సో మనం డైల్యూషన్ చేసేటప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, వాటర్లో యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయాలి. ఇది డైల్యూషన్ ప్రాసెస్. సో ఇప్పుడు యాసిడ్కి మనం వాటర్ని యాడ్ చేస్తే సో అది వచ్చేసి హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో అందుకని మనము ఆల్వేస్ వాటర్కి యాసిడ్ని యాడ్ చేయాలి, అది కూడా డ్రాప్ బై డ్రాప్ సైడ్ నుండి యాడ్ చేయాలి. సో ఎందుకు యాడ్ చేయకూడదు యాసిడ్కి వాటర్ అంటే ఎక్సోథర్మిక్, హైలీ ఎక్సోథర్మిక్ కాబట్టి యాడ్ చేయకూడదు. తర్వాత హౌ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ H3O+ ఎఫెక్టెడ్ వెన్ ఎన్ సొల్యూషన్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఈజ్ డైల్యూటెడ్? సో ఇప్పుడు concentration of hydronium ion affected when a solution of an acid is diluted. సో ఇప్పుడు యాసిడ్ ఏమవుతుంది, వాటర్లో వెళ్ళి H+ని ఇస్తుంది. సో ఈ H+ యాన్స్ వచ్చేసి ఆల్వేస్ వాటర్తో కలిసి ఉంటాయి. సో అప్పుడు మనకి H3O+ హైడ్రోనియం యాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ యాసిడ్ వచ్చేసి యాసిడ్ యొక్క H+, తర్వాత వాటర్ ఉంది కదా, వాటర్లో ఉన్న OH- తో కలిసి H2O ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ H+ ఎక్కడి నుంచి వచ్చింది, యాసిడ్ నుంచి వచ్చింది. వాటర్లో ఏముంటుంది, H+, OH- ఉంటాయి కదా, ఈ OH- యాడ్తో ఈ H+ వెళ్ళి కలిసి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా మనకి H+ యాన్ ఈ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ H+ యాన్స్ వచ్చేసి OH- తో కలిసి వాటర్ ఫామ్ అవుతుంది. అలా డైల్యూషన్ ప్రాసెస్లో ఈ H+ యాన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో డైల్యూషన్ అంటే ఏంటి, వాటర్ని యాడ్ చేయడము. ఈ ప్రాసెస్లో వాటర్లో ఉన్న OH- యాసిడ్లో ఉన్న H+తో కలిసి H2O ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల H+ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత హౌ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ OH- ఎఫెక్టెడ్ వెన్ ఎక్సెస్ బేస్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? సో సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి బేస్, ఇది బేస్. సో ఇప్పుడు OH- యాడ్ చేస్తే సో దీని కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ OH- ఉంటుంది బేస్. సో ఈ ఎక్కువగా యాడ్ చేస్తే OH- దీని కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది.